For videos related NEET, engineering, BIPC stream courses, latest job notifications and teacher-related topics, do like, share and subscribe MBSK channel and click on bell icon for latest updates. My dear students, ఈరోజు ఈ వీడియోలో ఏపీ నీట్ 2025 ఎంబీబీఎస్ సీట్స్కి సంబంధించి రౌండ్ 2 ఈరోజు నుంచి ఎప్పుడైనా కూడా మనకు అలాట్మెంట్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో మనం రౌండ్ 2కు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్, సో కొత్తగా మనకు ఈ రౌండ్ 2కు సంబంధించి ఎన్ని ఎంబీబీఎస్ సీట్స్ యాడ్ అయ్యాయి, సో కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉండొచ్చు, అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బేస్ చేసుకునేసి ఈ సంవత్సరం రౌండ్ 2కి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు అనేటువంటి కొన్ని విషయాల మీద డిస్కస్ చేద్దాము. సో రౌండ్ 2 కట్ ఆఫ్ చూసే ముందు మనము రౌండ్ 1కి సంబంధించి కొన్ని వివరాలు మనం ఇప్పుడు పరిశీలిద్దాము. సో యూనివర్సిటీ వారు విడుదల చేసినటువంటి లిస్ట్ ప్రకారము మనకు రౌండ్ 1లో దాదాపుగా 3687 అంటే ఈ లిస్ట్ ప్రకారం, అంటే యూనివర్సిటీ వారు విడుదల చేసినటువంటి రౌండ్ 1లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ రెడీ చేశారు. సో ఆ లిస్ట్ ప్రకారం మనకు దాదాపుగా రౌండ్ 1లో 3867 క్యాండిడేట్స్ మనకు కాలేజ్ వైజ్ లిస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక నాట్ రిపోర్టెడ్ అంటే ఫేజ్ 1 తర్వాత సీట్ అలాట్ అయిన తర్వాత నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 75 మంది ఉన్నారనమాట యూనివర్సిటీ వారు విడుదల చేసినటువంటి లిస్ట్ ప్రకారము. ఇక ఫ్రీ ఎగ్జిట్ కింద 71 క్యాండిడేట్స్ ఉన్నారనమాట. అంటే ఫ్రీ ఎగ్జిట్ అంటే సో ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో దీనికన్నా బెటర్ కాలేజెస్ వచ్చిందో వారందరూ కూడా ఈ ఫేజ్ 1 నుంచి వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ తీసుకునేసారు. సో దాదాపుగా వాళ్ళు 71 మెంబర్స్ ఉన్నారనమాట. ఇక ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యి సో కొంతమంది అప్గ్రేడేషన్ పోకుండా మాకు ఈ కాలేజీ బెటర్ అంటూ రిటైన్ ఇచ్చుకున్నటువంటి క్యాండిడేట్స్ టోటల్గా మనకు 817 మంది ఉన్నారు. సో అంటే వాళ్ళకు నెక్స్ట్ రిటైన్ ఆప్షన్ ఇచ్చారంటే వాళ్ళు రౌండ్ 2కు ఎలిజిబిలిటీ లేదనమాట, సేమ్ కాలేజీలో కంటిన్యూ అవుతారు. సో అటువంటి వారు 817 మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఓవరాల్గా మనం రౌండ్ 2కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ సీట్స్కి సంబంధించి రౌండ్ 1 పూర్తయింది మనకు, అంటే ఫేజ్ 1. సో ఫేజ్ 1 యొక్క స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాము. సో దాని ప్రకారం మనకు రౌండ్ 1లో అలాట్ అయినటువంటి స్టూడెంట్స్ 3687 మెంబర్స్ అనమాట. అందులో మనకు నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఇందాక మనం లిస్ట్ చూసాము, దాని ప్రకారం 74 మంది రిపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తీసుకునేటువంటి క్యాండిడేట్స్ 71 అనమాట. సో ఈ నాన్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ మరియు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే వాళ్ళు ఫర్దర్గా ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి మనకు 3542 మెంబర్స్ అలాట్ అయినట్టు అనమాట. సో అందులో మనకు ఈ రౌండ్ 1లో మనకు వాళ్ళకి అలాట్ అయినటువంటి కాలేజ్ బెటర్ ఆప్షన్గా ట్రీట్ చేసుకునేసి వాళ్ళు కొంతమంది, అంటే ఆ లిస్ట్లో అలాట్ అయినటువంటి లిస్ట్లో కొంతమంది రిటైన్ ఆప్షన్ ఇచ్చుకున్నారు రౌండ్ 1లో. సో రిటైన్ ఆప్షన్ ఇచ్చుకున్న వారు వచ్చి 817 మంది అనమాట. అంటే ఓవరాల్గా రౌండ్ 1కు సంబంధించి అలాట్ అయ్యి అప్గ్రేడేషన్ ఫేజ్ 2కు తీసుకున్నవారు, అంటే అప్గ్రేడేషన్ కోరుకుంటున్న వాళ్ళు దాదాపుగా 2725 మంది ఉన్నారనమాట. ఇప్పుడు రౌండ్ 2కు సంబంధించి అదనంగా మనకు కొన్ని ఎంబీబీఎస్ సీట్స్ యాడ్ అయ్యాయి. సో ఇంతకుముందు ఈరోజు రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా దీని మీద డిస్కస్ చేస్తాము. సో దాని మీద క్లారిటీ కావాలంటే మీరు ఆ వీడియో చూడండి. సో ఫేజ్ 2కు మనకు అడిషనల్గా కొన్ని ఎంబీబీఎస్ సీట్లు శాంక్షన్ అయినాయి. వాటి వివరాలు మరొకసారి పరిశీలిద్దాము. సో ఒంగోలు మెడికల్ కాలేజ్కి సంబంధించి 26, అదేవిధంగా అన్నా గౌరీ మెడికల్ కాలేజ్, ఇది న్యూ కాలేజు. సో ఇది 50 సీట్ల దాకా కన్వీనర్ కోటా కింద శాంక్షన్ అయింది. అదేవిధంగా శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో 25 సీట్లు. ఇక ఈ మధ్యనే సస్పెన్షన్లో ఉంచి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు, అది గాయత్రి విద్యా పరిషత్కి సంబంధించి 100 సీట్లు. తర్వాత వ్యాకెన్సీ డ్యూ టు నాన్ జాయినింగ్, అంటే ఫేజ్ 1 కౌన్సిలింగ్లో మనం ఇందాక డిస్కస్ చేసాము. సో 74 మంది. ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ కౌన్సిలింగ్ 61, అంటే ఇందాక మనం లిస్ట్లో మనం ఇక్కడ 71గా ట్రీట్ చేస్తాము, అందువల్ల రివైజ్డ్ లిస్ట్ వచ్చింది. సో అది 61 అనమాట. సో ఓవరాల్గా మనకు ఈ రౌండ్ 2కు సంబంధించి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఈ అన్ఫిల్డ్ సీట్స్ ఉన్నాయి ఫేజ్ 1 కౌన్సిలింగ్లో, అంటే ఎన్సీసీకి సంబంధించి స్పోర్ట్స్, ముస్లిం మైనారిటీ, ఎస్సీ కేటగిరీకి సంబంధించి క్యాప్ కేటగిరీకి. సో అవన్నీ కూడా మనకు దాదాపుగా 179 సీట్లు ఉన్నాయి. సో వెరసి మొత్తం మనకు 515 సీట్లు రౌండ్ 2కు సంబంధించి అందుబాటులో ఉన్నాయన్నమాట. అందులో ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించి మనకు 179 సీట్లు తీసివేసినప్పటికీ కూడా, అంటే అది కొంతమందికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి తీసివేసినా కూడా దాదాపుగా 336
ఎంబీబీఎస్ సీట్లు అదనంగా మనకు రౌండ్ 2కు సంబంధించి ఉంటాయన్నమాట. సో రౌండ్ 2కు సంబంధించి కొంతమంది కట్ ఆఫ్ మార్క్స్ అడుగుతున్నారు. సో రౌండ్ 2కు సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ బేస్ చేసుకుని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఇందులో ఎస్సీకి సంబంధించి మాత్రం మనం కొంత ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి అందరికీ తెలిసింది ఎస్సీ కేటగరైజేషన్ జరిగింది, ఎస్సీ 1, 2, 3 అనేసి. సో దానివల్ల ఆ కట్ ఆఫ్స్ కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇప్పుడు ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి మనము అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకొని ఒకసారి రీజన్ వైజ్, ఏయూ రీజన్ వైజ్, ఎస్యూ రీజన్ వైజ్ ఒకసారి మనము పరిశీలిద్దాం. ఇది ఫేజ్ 2కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ డేటా. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాము, కొత్తగా మనకు న్యూలీ యాడెడ్ ఎంబీబీఎస్ సీట్స్ రౌండ్ 2కు 515. సో దాని బ్రేకప్ కూడా ఇందాక మనం చూసాము. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ని బేస్ చేసుకుంటే మనకు ఓసీకి వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో 72,303 వరకు మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్వీ పరిధిలో వస్తే 87,495, అది నీట్ ర్యాంక్ అనమాట. సో ఈ ర్యాంక్ వరకు మనకు సీట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఓసీ కేటగిరీలో. ఇక అదేవిధంగా బీసీఏకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో 1,19,220, ఎస్వీ రీజన్లో 1,26,103 ర్యాంక్ వరకు మనకు ఈ ఎంబీబీఎస్ సీటు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇక బీసీబీకి సంబంధించి 1,31,307, ఎస్వీయూ పరిధిలో 1,33,134 వరకు ఎంబీబీఎస్ సీటు దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక బీసీసీకి సంబంధించి 1,14,089, అది ఎస్వీ పరిధిలో అయితే 2,01,883 వరకు సీట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇక బీసీడీకి సంబంధించి ఏయూ పరిధిలో 87,291 వరకు, ఎస్వీ పరిధిలో 1,29,376 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూస్తే ఈడబ్ల్యూఎస్ దాదాపుగా ఓసీ కట్ ఆఫ్స్కి దగ్గరగా ఉంటుంది. సో 49,490 ఏయూ పరిధిలో, అదేవిధంగా ఎస్వీ పరిధిలో వచ్చి 79,204 వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇది ప్యూర్లీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకునేసి నీట్ ర్యాంకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్. సో ప్రతి ఒక్కరూ మీరు నీట్ ర్యాంక్ మాత్రమే బేస్ చేసుకోండి. సో ఇక మనకు ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఆల్రెడీ చెప్పాను. సో ఈ మొట్టమొదటిసారిగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్సీ కేటగరైజేషన్ చట్టం రూపొందింది కాబట్టి దాని ప్రకారము కొన్ని క్యాస్ట్ను 3 గ్రూపులుగా స్ప్లిట్ చేశారు. దాని ప్రకారం SC1, SC2, SC3. అందులో SC1కు చాలా కట్ ఆఫ్స్ తక్కువగా ఉంటాయి. సో ఇది టోటల్గా అన్ని గ్రూప్స్ కలిసి ఉన్నప్పుడు కట్ ఆఫ్ మార్క్స్. సో దాని ప్రకారం ఎస్సీకి 1,85,817 ఏయూ పరిధిలో, అదే ఎస్వీ పరిధిలో అయితే ఇక్కడ కొంత మిస్టేక్ జరిగినట్టుండి. ఎస్వీ పరిధిలో 2,02,000, ఇది 2,02,000 వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇక ఎస్టీకి సంబంధించి 2,59,283, ఎస్వీ పరిధిలో 2,69,920 వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ కట్ ఆఫ్స్ అన్నీ కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు లాస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి నీట్ ర్యాంక్ బేస్ చేసుకొని రూపొందించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నీట్ ర్యాంక్స్ బేస్ చేసుకుని మీకు ఎంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సింది. ఇక ఈ నీట్ రౌండ్ 2కు అలాట్మెంట్కి సంబంధించి ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. ఈరోజు ఈవినింగ్ నుంచి రేపు మోస్ట్లీ రేపు రిలీజ్ కావచ్చు, లేదంటే ఎల్లుండి ఖచ్చితంగా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో రిలీజ్ అవుతానే దీనికి సంబంధించినటువంటి వీడియో అప్లోడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ మీద మరిన్ని వీడియోల కోసం ప్రతి ఒక్కరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video, and for more videos on this topic do subscribe MBSK channel and click on bell icon for latest updates.